నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ఎన్బికే 109. ఈ సినిమా 80% షూటింగ్ పూర్తి చేసుకుంది. లాంగ్ షెడ్యూల్ రాజస్థాన్లో ప్లాన్ చేశారు. 40 రోజులు కాల్ షీట్స్ ఇచ్చారు నటసింహ గారు. అదేవిధంగా షూటింగ్ అద్భుతంగా జరిగిపోతుంది. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ బయటపడింది. ఏమిటి అంటే ఈ సినిమాలో నటసింహ నందమూరి బాలకృష్ణ గారికి హై వోల్టేజ్ ఆక్టేన్ యాక్షన్ ఫైట్ సీన్స్ కొన్ని ఉన్నాయి. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కొద్దిగా నచ్చలేదు అని అనగానే వెంటనే రీషూట్ కి వెళ్తున్నారు. ఈ రీషూట్ కి డైరెక్టర్ ఎవరు అంటే నటసింహ నందమూరి బాలకృష్ణ గారే. బాబీ కాదు, నటసింహే. కారణం ఏమిటంటే 50 years ఇండస్ట్రీ. చాలా మందికి డౌట్ వస్తుంది ఆయన డైరెక్షన్ చేయగలడా అని. కారణం ఏమిటి అంటే హీరోగా నటిస్తున్నారు, మరి డైరెక్ట్ చేయగలడా అని చాలా మందికి సందేహం. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 50 years ఇండస్ట్రీ. ఆయన 50 ఏళ్ల బట్టి ఇండస్ట్రీలో ఉన్నారు. సినీ రంగంలో ఎంత ఎత్తుకు ఎదగాలో అంత ఎత్తుకు ఎదిగారు. నటసింహ బిరుదాంకితుడయ్యాడు. ఎంతో అనుభవం, తన తండ్రి గారి నుంచి పుణికి పుచ్చుకున్న నట వారసత్వం. అదేవిధంగా ఇప్పుడు డైరెక్షన్లో కూడా ఆయనే సొంతగా డైరెక్షన్ చేయడానికి రెడీ అయిపోయారు. కారణం ఏమిటంటే ఆయనకి అంత గ్రిప్ ఉంటుంది డైరెక్షన్ మీద. కాబట్టి డైరెక్షన్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఆలోచించాలి. ఆ హై వోల్టేజ్ ఆక్టేన్ యాక్షన్ సీన్స్ బాగోలేదు. కాబట్టి నటసింహ గారు వెంటనే రీషూట్ కి వెళదామని అంటాం. నిర్మాతలు ఒప్పుకోవటం, డైరెక్టర్ బాబీ ఒప్పుకోవటంతో ఫ్యాన్స్ బీ హ్యాపీ. త్వరలోనే ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత సాంగ్ ప్రోమోలు, టీజర్లు, ట్రైలర్లు, ఇక హంగామా. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 20వ తేదీకే ఈ సినిమా టోటల్ గా అన్ని పనులు పూర్తి చేసుకుని 25 మన ముందుకు రావచ్చు. కానీ ఇంకో వార్త ఏమిటి అంటే దసరాకే మన ముందుకు రాబోతుంది. సో నటసింహ నందమూరి ఫ్యాన్స్ నో రెస్ట్.